ఇక 4వ వారంలో మనం ప్రయత్నించినటువంటి యొక్క పనులలో కొన్ని ఆటంకాలు రావడానికి ఆస్కారం ఉంది. ఎప్పుడూ మనోవిచారంగా ఉండడము, దానివల్ల తొందరపాటుతనం వల్ల కొంత నష్టపోవడము, తొందరగా వారికి ఏదో చేయాలి అనేటువంటి ఒక ఉద్దేశం చేత ఎక్కడికో పోవాలి, ఇక్కడ పని ఎక్కువ ఉంది అని చెప్పి తొందరగా పని చేయడం వల్ల ఆఫీసులో ఇబ్బందులు, పొరపాటు జరగడం వల్ల వ్యాపారస్తులకు కూడా వచ్చే ఆదాయం సరిగ్గా రాకపోవడము, ఇబ్బందులు ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. తొందరపాటుతనం ఉంటుంది. ఆ తొందరపాటుతనాన్ని మానుకోవడం మీకు చాలా మంచిది. దానివల్ల కొంత నష్టపోవడం అనేటువంటిది జరుగుతుంది. లేదా ఇతరుల చేత కలహాలు ఏర్పడి అనవసరంగా డబ్బు కొంతమందికి ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించండి. ఎదుటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి. కోపము విసుగుతో మాట్లాడి ఇబ్బందులు తెచ్చుకొని వారికి అనవసరంగా వారిని బాధపెట్టకండి, మీరు బాధపడకండి. మిత్రత్వం లాగానే ఉండాలి, కానీ దాన్ని చేసుకోవద్దు. జాగ్రత్తగా ఉండండి. ఈ సమస్యలు పరిష్కారం కావడానికి మీరు ప్రతిరోజు కూడా ఉదయం హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. ప్రతిరోజు మీకు వీలైనంత ప్రతిరోజు హనుమాన్ చాలీసా కనుక పారాయణం చేసినట్టయితే ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం వల్ల కార్యాలు నెరవేరి సుఖంగా సంతోషంగా ఉంటారు. ఇది శుభం.